బుజ్జీస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్లామర్ పిక్నిక్. ఈరోజు వీడియోలో మనం మ్యాంగో పికిల్ చేయబోతున్నాం. సో ప్రాసెస్ ఏంటి, ఎలా చేయబోతున్నాం అనేది ఈ వీడియోలో చూద్దాం. సో నౌ లెట్స్ డైవ్ ఇన్ టు ది వీడియో. సో ఎర్లీ మార్నింగ్ అలా వేసేసి దగ్గరలో ఉన్న పొలం దగ్గరికి వెళ్ళేసి మ్యాంగోస్ తెచ్చుకున్నాము. సో ఈసారి మ్యాంగో ప్రిపరేషన్ అంతా నేనే చేయబోతున్నాను విత్ ద హెల్ప్ ఆఫ్ మై మమ్మా అండ్ అండర్ ద గైడెన్స్ అండ్ రెసిపీ సీక్రెట్ ఆఫ్ మై అమ్మమ్మ. సో ఎలా వస్తుంది ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో జనరల్గా అందరికీ సమ్మర్ అనగానే మ్యాంగోస్ అండ్ మ్యాంగోలో వెరైటీస్ తిందామని చాలా ఉంటుంది. సో నాకు సమ్మర్ అనగానే సంవత్సరం మొత్తం సరిపోయేంత మ్యాంగో పికిల్ చేసుకోవాలి ఇంట్లో, అంత ఇష్టం నాకు మ్యాంగో అనేది. ప్రాసెస్ అయితే ఫర్దర్గా చూద్దాం. సో ఈసారి మ్యాంగో పికిల్ మొత్తం అంటే కటింగ్ సెక్షన్ నుండి ఎండింగ్ వరకు మొత్తం మనమే అనమాట. సో మ్యాంగో పికిల్ కోసం మనం కటింగ్ చేయాల్సి వస్తుంది, బట్ పార్ట్ ఆఫ్ కటింగ్ అనేది చాలా హార్డ్. అసలు చేతి బాగా పెయిన్ వచ్చింది. అండ్ ఇదేమైతే మన ఫేవరెట్ మ్యాంగో పికిల్ అయితే అవుతుందా లేదా అనేది మ్యాటర్. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఒక అరౌండ్ 40 మ్యాంగోస్ వరకు కట్ చేసిన. సో ఈసారి మొత్తం ప్రిపరేషన్ అండ్ రెసిపీ ఇంగ్రీడియంట్ అనేది అంతా అమ్మమ్మ రెసిపీ ప్రకారం చేశాను, అమ్మమ్మ అండ్ తాతయ్య రెసిపీ ప్రకారం. సో ఈసారి కటింగ్ అండ్ మిక్సింగ్ అమ్మ హెల్ప్ ద్వారా ఈసారి మ్యాంగో క్రెడిట్ అంత మందే. సో పికిల్ ఎలా వచ్చింది అనేది వీడియోలో చూద్దాం. సో అరౌండ్ మన తెలుగు కల్చర్ ద్వారా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ మ్యాంగో పికిల్ చేసుకుంటారు. మేము మా సైడ్ ఇలా చేసుకుంటాము, చాలా యమ్మీగా. అండ్ ఈ మ్యాంగో చేస్తే నాకు ప్రతిసారి నా చైల్డ్హుడ్ మెమరీస్, అమ్మమ్మతో నేను స్పెండ్ చేసే నా మ్యాంగో పికిల్ టైమ్స్ అన్నీ అలా గుర్తొచ్చి ఐ మిస్డ్ మై అమ్మమ్మ అలాట్. సో జనరల్గా మ్యాంగో పికిల్ కన్నా మ్యాంగో పికిల్ మొత్తం అయిపోయాక సో కలిపిన ఆ బౌల్లో రైస్ వేసుకొని అలా అందరం ఎంజాయ్ చేస్తుండే ఫ్యామిలీ అంతా. సో ఆ మెమరీస్ అలా గుర్తొచ్చాయి ఈరోజు మార్నింగ్ నాకు మ్యాంగో పికిల్ పెట్టినప్పుడు. ఐ మిస్ దోస్ డేస్. ఎప్పుడైతే మ్యాంగో పికిల్ కలుపుతున్నప్పుడే ఆ స్మెల్, ఆ అరోమా అండ్ ఆ ఫ్రేగ్రెన్స్ ఒక కొత్త టెంప్టింగ్ మూడ్ని తీసుకొచ్చింది. అసలు ఇంగ్రీడియంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా మా తాతయ్య చెప్పినట్టు చాలా పర్ఫెక్ట్గా అన్నీ మిక్స్ అయ్యాయి. సో ఈసారి పచ్చడి క్రెడిట్స్ అంతా మందే అండ్ అఫ్ కోర్స్ హెల్ప్ మా అమ్మది కూడా. బట్ వన్స్ పచ్చడి అంతా కుదిరినాక ఓహో పర్లేదు నేను కూడా పచ్చడి బిజినెస్ పెట్టుకోవచ్చు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. జోక్స్ అపార్ట్. సో ఈసారి పచ్చడి మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సో ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్, అలా మా స్టైల్లో నేను చిన్నప్పటి నుంచి ఎంజాయ్ చేసే నా ఫేవరెట్ నా మ్యాంగో పికిల్. అండ్ చాలా ప్రీషియస్ నాకు, బికాస్ ప్రతి లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ నాకు మ్యాంగో పికిల్ ఉంటే చాలు, అంత ఇష్టం నాకు మ్యాంగో పికిల్. సో ఎలాగైనా నేర్చుకోవాలి, ఎలాగైనా సీక్రెట్ రెసిపీ ఒక అమ్మమ్మ మనరాలుగా నేర్చుకోవాలి, నేను కూడా గొప్ప షెఫ్ అయిపోవాలి. వన్స్ ఈ పికిల్ కలిపాక ఓకే పర్లేదు మనం కూడా చిన్నప్పుడు చెఫ్స్ అయిపోతామనే కాన్ఫిడెన్స్ వచ్చింది. సో మ్యాంగో పికిల్ విత్ ఆ టెక్స్చర్ అరోమా అస్సలు చాలా టెంప్టింగ్గా ఉంది. అసలు నోరులు ఊడుతున్నాయి, అంత బాగుంది. మిక్స్ చేస్తున్నప్పుడే నేనైతే ఆహా చెప్పలేనండి, అంత బాగుంది. మీరు కూడా చూడండి. సో అలా ఫైనల్గా మన మ్యాంగో పికిల్ అయితే బ్యూటిఫుల్గా చాలా టెంప్టింగ్గా అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఈ ఇయర్ మా మ్యాంగో పికిల్ అయితే డన్. మరి మీరు? సో if you like this video, please like, share and subscribe to my channel. Thank you.